నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఓటమెరగని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఓడించిన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా. ప్రస్తుతం నేను పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షురాలైన ఝాన్సీ రెడ్డి, వారి కోడలైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉంటుంది వీరి నివాసం. ఇదిగోండి, శ్రీ ఝాన్సీ రాజేంద్ర నివాస్ అని కనిపిస్తోంది కదా. ఇదే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి ఇల్లు. ప్రస్తుతం ఈ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది ఎంత అందంగా కనిపిస్తుందో. 3 అంతస్తుల్లో ఉంటుంది ఎమ్మెల్యే గారి ఇల్లు. ఆధునికత అలాగే సంప్రదాయం ఉట్టిపడినట్టుగా ఉంటుంది. ఈ భవంతి చూస్తూ ఉంటే ఒకవైపు పచ్చదనం, ఇంకొక వైపు రాజరికం ఈ ఇంటి వద్ద కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇంటి బయట ఎక్కడ చూసినా గానీ మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. లోపలికి వెళ్ళి వారి ఇల్లు ఎలా ఉంటుంది, ఇంటీరియర్ డిజైనింగ్, అలాగే వారిద్దరు అభిరుచులకి తగినట్టుగా ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకున్నారు, ఇలా అనేక విషయాలను మనం తెలుసుకుందాం. లోపలికి రాగానే ఇక్కడ పెద్ద పెద్ద కార్లు కనిపిస్తూ ఉంటాయి. తెలిసిందే కదా, అత్త కోడళ్ళు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ కూడా ఈ కార్లలోనే మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కిందంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఎమ్మెల్యే గారిని అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఝాన్సీ రెడ్డి గారిని కలవడానికి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారందరూ కూడా దాదాపు ఇక్కడే కూర్చుంటారు. కింద ఫ్లోర్ మొత్తం కూడా పార్టీ ఆఫీస్ గానే ఉపయోగపడుతుంది. ఎటు చూసినా మీకు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పార్టీ ఆఫీస్ ఇది. యశస్వి రెడ్డి గారిని అలాగే ఝాన్సీ రెడ్డి గారిని కలవడానికి ఆఫీసర్స్ కావని, లేదంటే నియోజకవర్గ ప్రజలు, లేదంటే పార్టీ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కదా. ఇలా ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తూ ఉంటారు. మనం పైకి వెళ్దాం, పైన వారు నివాసం ఉంటారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి ఇల్లు రాజభవంతిలా ఉంటుంది. వారి అభిరుచి ఎలా ఉంటుంది అనేది ఈ ఇల్లుని, ఈ ఇంటి స్ట్రక్చర్ ని చూడగానే మనకు అర్థమవుతూ ఉంటుంది. పైకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి 2 రకాలుగా మెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను వెళ్తున్నది లాన్ లోకి. ఇక్కడే మనకి 2 సింహ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అటు ఇటు చక్కగా క్రోటాన్స్ లాంటి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి, ఇదే లాన్. ఈ లాన్ లో కూడా చాలా మంది ఈవినింగ్ టైంలో కూడా కూర్చోవడానికి ఇలా బాగుంటుంది. ల్యాంప్స్ కూడా చూడండి, ఇటువైపు చూస్తే జూలా లాంటి ఏర్పాటు ఉంది. ఇక్కడ 2 పెద్ద పెద్ద ఏనుగుల బొమ్మలు కనిపిస్తున్నాయి. చాలా వరకు మనకి రిసార్ట్స్ లో కావచ్చు, ఫామ్ హౌస్లు, లేదంటే పెద్ద పెద్ద హోటల్స్ ఇలా ఉంటాయి. ఇలా ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. కానీ మనం ఇంకొక రూట్ నుంచి వెళ్దాం, అక్కడ కూడా స్టెప్సే ఉన్నాయి. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉంటుంది యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారుల ఇల్లు. మనందరికీ తెలిసిందే కదా, ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు, బడాబాబులు చాలా మంది ఇక్కడే ఉంటారు. ఇదిగోండి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఇలా 2 మెట్లతో ఏర్పాటు అనేది భలే డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఇప్పుడు ఆల్రెడీ లాన్ కి వెళ్లే రూట్ నేను చూపించాను కదా, ఇది మెట్ల మీదుగా మనం డైరెక్ట్ గా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూడండి, అసలు ఇంటీరియర్ అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఈ వర్క్ చూస్తేనే ఎంత కళాత్మకంగా, ఎంత సృజనాత్మకంగా చేయించారు అనేది అర్థమవుతుంది. అత్తా కోడళ్ళ అభిరుచి ఏంటో మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లర్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా వారి అభిరుచి అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎంట్రన్స్లోనే వినాయకుడి బొమ్మను చూడొచ్చు. ఎంత బాగుందో, మార్బుల్స్తో తయారు చేసిన వినాయకుడి బొమ్మ ఇది. ఎవరైనా రాగానే ముందు ఈ వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు లోపలికి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 2 గుమ్మాలు ఉన్నాయన్నమాట. ఇంట్లో వాళ్ళు, లేదంటే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇటు నుంచి వెళ్తారు. ఇది మెయిన్ హాల్ అనమాట. ఇటు నుంచి చూస్తేనేమో మళ్ళీ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా వచ్చినప్పుడు ఝాన్సీ రెడ్డి గారు అలాగే యశస్విని రెడ్డి గారు ఇక్కడే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఇదిగోండి, ఇక్కడే ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి. అలాగే కొంతమంది వ్యక్తులు వచ్చారనమాట. ఇక్కడ మీటింగ్ లో ఉన్నారు ఆవిడ. ఝాన్సీ రెడ్డి గారు, మేడం ఇప్పటిదాకా మీటింగ్ లో బిజీగా ఉండి ఇప్పుడే ఫ్రీ అయిపోయారు. మేడం నమస్తే. నమస్తే, వెల్కమ్.
థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ తెలిసిందే కదా, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా మేడం నియమితులయ్యారు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ కూడా రన్ చేశారు. వాటి గురించి కూడా ఇవాళ మేము మీ హోమ్ టూర్ చేస్తూ అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా మేడం, మీ గుమ్మం చూడగానే చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనిపిస్తోంది. ఇదంతా మీ టేస్టేనా మేడం? వుడ్ వర్క్ అంతా ఎందుకంటే వుడ్ బాగా నచ్చుతుంది నాకు. అంటే ఇట్ గివ్స్ ద లుక్ ఫర్ ద హౌస్. అవును మేడం. అండ్ ఆల్సో అది కొంచెం మ్యాసివ్ గా కనిపిస్తుందని, ప్లస్ వుడ్ అంటే మన చిన్నప్పటి నుంచి కూడా వుడ్ వర్క్, కార్వింగ్ ఇవన్నీ కూడా బాగా ఇది. ఈ పిల్లర్స్ కూడా మీరు చూస్తే అవును, గోల్డ్ కలర్ కార్వింగ్, ఇదంతా కూడా కొంచెం కార్వింగ్ అంటే బాగా ఇష్టం నాకు. మామూలుగా చాలా అంటే క్లీనింగ్ ఉంచడానికి చాలా కష్టం, కానీ కార్వింగ్ బట్ లుక్స్ బ్యూటిఫుల్. రాగానే దిష్టి గుమ్మడికాయ మీద పడ్డది మాకు. ఎవరైనా చెప్పారా మేడం అంత పెద్ద గుమ్మడికాయ కట్టాలి, కలబంద, కొబ్బరికాయ, ఇవన్నీ చాలా ట్రెడిషనల్ గా అనిపించింది. ఎక్కడో అమెరికాలో పెరిగారు మీరు చిన్నప్పటి నుంచి, అయినా కానీ ఇలాంటి పద్ధతులు పాటించడం. యాక్చువల్లీ అమెరికాలో కూడా కడతాను నేను బూడిద గుమ్మడికాయ. అవునా? ఇంటి ముందు ఎక్కడున్నా మన పద్ధతులు మనవే కదా. అవును మేడం, ఇల్లు చాలా బాగుంది. రీసెంట్ గానే కట్టినట్టు అనిపిస్తుంది. మీకు గుర్తుందా ఎప్పుడు కట్టారో ఈ ఇల్లు? చాలా ఏళ్ళైంది, కాకపోతే 2007 లో కట్టారు. మళ్ళీ 2022 నుంచి రిమోడలింగ్ చేయించాం. అందుకే న్యూ లుక్ మేడం, ఎక్కడ చూసినా గానీ కొత్తగానే కనిపిస్తుంది. రీడిడ్ ద హౌస్. మేడం, ఇదంతా హాల్ కదా? ఇదంతా హాలు. ఇదంతానేమో డ్రాయింగ్ రూమ్. సో ఇది డ్రాయింగ్ రూమ్, ఆఫీస్ లాగా. అవును, ఇందాక కొంతమంది నియోజకవర్గ ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ మీ కోడలు గారు ఎక్కడ? యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే. తనకి వేరే మీటింగ్స్ ఉండటం వల్ల తను వెళ్ళింది. సో నేను కూడా ఇప్పుడు ఇంత ముందుగానే వచ్చాను. అసలు అయితే ఇద్దరు అత్తా కోడళ్ళ గారితో కలిసి మేము ఇది అనుకున్నాం అనమాట, హోమ్ టూర్. కానీ అనుకోకుండా యశస్వి గారు నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఝాన్సీ రెడ్డి గారే మాకు ఇల్లంతా చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇది నేను రాగానే సైడ్ నుంచి చూసి జూలా అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఇది నాకు సోఫా సెట్ అని. జూలానే కానీ అది తీసేసిండ్రు మొన్న. అది క్లీనింగ్ చేస్తా ఆ చైన్స్ పాలిష్ చేయడానికి పంపించారు. అయితే నేను కరెక్ట్ గానే గెస్ చేశాను మేడం. చాలా బాగుంది. ఇక్కడే కొన్నారా ఇదంతా? ఈ ఫర్నిచర్ అంతా కూడా రాయల్ లుక్ కనిపిస్తుంది. మెడ్రాస్ లో చేపించాం. ఎందుకని హైదరాబాద్ లో ఇంత మంచి ఇంటీరియర్స్ ఉన్నారు? అంటే వుడ్ సేమ్ మ్యాచింగ్ కావాలని. ఇప్పుడు మా ఇల్లంతకు సేమ్ కలర్ వుడ్ ఉంది కదా, సో ఇదే వుడ్ దీనికి కూడా కలర్ సేమ్ సిమిలర్ గా ఉండాలి. కొంచెం కార్వింగ్ కూడా, నేను చెప్పాను కదా నాకు కార్వింగ్ అంటే ఇష్టం అని. కాకపోతే అంటే ఈ కార్వింగ్ అంతా కూడా క్లీన్ చేయడం చాలా కష్టం. అవును మేడం, డస్ట్ వెళ్ళిందంటే దీనికోసం. కానీ కొత్తగానే ఉంది, వార్నిష్ అవి చేసినట్టుగా. చాలా ఫర్నిచర్ తీసుకొని 3 years అయిపోయింది. 3 years. ఇదంతా హాల్. ఇక్కడ ఎక్కువ ఉండం, పాలకుర్తిలోనే ఎక్కువ ఉంటాము. పాలకుర్తిలో ఆల్మోస్ట్ 5 days a week ఉంటాం, ఇక్కడ 2 to 3 days మాక్సిమం. అయినా కానీ నియోజకవర్గ ప్రజలు మీరు కాసేపు అక్కడ అందుబాటులో లేకపోతే చాలా వచ్చేస్తున్నట్టున్నారు ఇక్కడికి. అక్కడ అదే ఇక్కడ అదే అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి 3 days 2 days వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడికి వస్తారు. మొత్తానికి మీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు లక్కీ అనుకుంటా, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అందుబాటులో ఉంటారు మొత్తానికి. డెఫినెట్ గా అంతే. అంటే ఎమ్మెల్యే గారేమో అంతా అధికారపూర్వకంగా డెవలప్మెంట్ వర్క్ అంతా తను చూసుకుంటుంది. నేనేమో పార్టీ డెవలప్మెంట్, పార్టీ పనులు, పార్టీ వర్క్ అంతా నేను చూసుకుంటాను. మొత్తానికైతే ఎవరో ఒకళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు ప్రజలకి, ఇంటికి వచ్చిపోతూ ఉంటారు, మీరు కూడా వెళ్తూ ఉంటారు ఫీల్డ్ కి. అట్లా అయితే ఈజీ అవుతుంది అని, అంటే ఇద్దరు అట్లా వి షేర్ ద వర్క్ అంతే. ఒకళ్ళే ఇది చేయాలి ఒకళ్ళే అది చేయాలని కాదు, బట్ యూజువల్గా అట్లా షేర్ చేసి చేసుకుంటా ఉంటాం, ఈజీ అవుతుంది అని. అసలు ఎమ్మెల్యే అవ్వాల్సింది మీరు, టికెట్ రావాల్సింది మీకు, కానీ సిటిజన్షిప్ ఇష్యూ అయింది కదా మేడం. అసలు మీరు ఇండియా నుంచి అమెరికా ఎప్పుడు వెళ్ళిపోయారు? నేను 1977లో వెళ్ళాను. 1977లో నాకు అప్పుడు 11 years. ఆ టైంలో వెళ్ళాను. ఆ టైంలో చాలామంది మన ఇండియన్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు అమెరికాలో. సో ఎవరన్నా అంటే చాలామంది తెల్లవాళ్ళే ఉండేవాళ్ళు. సో అట్లా ఆ టైంలో మన ఎవరన్నా వేరే దేశస్తులు అనేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ఆల్మోస్ట్ లైక్ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ ఏరియాస్ లైక్ మినీ హైదరాబాద్ లాగా తయారైనాయి, కానీ
బట్ ఆ టైంలో చాలా తక్కువ. ఇప్పుడు ఇదేమో డైనింగ్ హాలు. మేడం చాలా బాగుంది ఈ కార్వింగ్ కూడా. మళ్ళీ ఇక్కడ వుడెన్ డైనింగ్ టేబుల్. ఇది కూడా మళ్ళీ కార్వింగ్. చైర్లకు కూడా కార్వింగ్ అయితే కవర్స్ వేసేసారు ఇక్కడ ఉండట్లేదు. సో ఇప్పుడు ఇది కూడా చాలా కార్వింగ్, డీప్ కార్వింగ్. చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. అసలు మీరే సెలెక్ట్ చేసుకున్నారా ఇది కావాలని? అవును. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా. ఇక్కడ గనక భోజనం పెడుతుంటే అక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ మీద కాదు, నాలాంటి వాళ్ళు ముందు ఈ డిజైన్ నే చూస్తూ ఉంటారు. దేవుడు గది ముందు, ఇక్కడ దేవుడు గదికి ఉన్న గుమ్మాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇద్దరు డాన్సర్స్ అన్నట్టు ఉన్నారు. చూడండి ఇక్కడ చక్కగా పువ్వులు పట్టుకొని ఉన్నారు. ఎంత అందంగా ఉందో అసలు. ఇవి ఎక్కడ చేయించారు మేడం? ఇది కూడా అప్పుడే డోర్స్ మెడ్రాస్ లోనేనా, చెన్నై? ఇక్కడ కానీ బట్ దీనికి కార్వింగ్ సిమిలర్లీ ఉండాలని అది ఇది తీసుకెళ్ళి చేయించిన. బట్ ఇది కూడా చూసారు కదా, దీనికి కూడా ఇది పూజ రూము. ఎంత బాగుంది మేడం. ఇది కార్వింగ్ ప్లస్ గంటలు. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద గంటలు మోగించచ్చు కూడా. అది ఇది వాస్తా మేడం ఇటు పెట్టారు? అంటే వాస్తు ప్రకారం ఇటు ఉండాలన్నారు, లేకపోతే అసలు ఇటు ఉండాల్సింది. ఇది వాస్తు ప్రకారం ఇట్లా ఉండాలని ఇట్లా పెట్టాం. నార్మల్ గా అందరూ వుడ్ వర్క్ చేయించుకుంటారు కబోర్డ్స్ లాగా, మీరేంటి ఇలాగా డిఫరెంట్ గా వేరుగా చేయించారు దేవుడి పూజా మందిరం? అంటే ఇది మూవబుల్. అంటే ఇప్పుడు మళ్ళీ మనం అవన్నీ పర్మనెంట్ గా చేపిస్తే ఏంటంటే ఆ మూవబుల్ కాదు కదా. అవును. తంజావూరు పెయింటింగ్ మేడం ఇది? తంజావూరు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ తంజావూరు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. సత్యనారాయణ స్వామి, వినాయకుడు. ఈ పక్కనే వంటగది, కిచెన్. వంట చేస్తుంటారా మీరు? వంట ఎక్కువ నాకు ఇష్టమే. టైం ఉంటే తప్పకుండా చేస్తా. ఎక్కువ నాన్ వెజ్ బాగా వండుతా. నాన్ వెజ్ బాగా చేస్తారా? ఏమేమి వండుతారు? మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నాన్ వెజ్ బాగా ఇష్టము. మా హస్బెండ్ కి మా పిల్లలకి ఎక్కువ నాన్ వెజ్. అంటే అమెరికాలో ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు ఇండియా వచ్చిన దగ్గర నుంచి చాలా తక్కువ. అమెరికాలో వంట అంటే వంట మనుషులు ఉండరు కాబట్టి నేనే చేసేదాన్ని. సో ఎక్కువ నాన్ వెజ్, ఫిష్ విత్ గోంగూర. గోంగూర కాంబినేషన్. అవునా? గ్రేవీలా చేస్తారా? కొంచెం అంటే సమ్మాయి గ్రేవీ. ఫిష్ పులుసు, ఫిష్ విత్ గోంగూర. మళ్ళీ మటన్ విత్ గోంగూర. అంటే గోంగూర కాపిస్తాం అమెరికాలో. సో అట్లా బాగా అన్నిట్లో గోంగూర వేయటము లేదా పాలకూర వేయటము అట్లా అలవాటు అనమాట. పిల్లలు బాగా నాన్ వెజ్ ఎక్కువ తింటారు. సో ఇప్పుడు డైనింగ్ హాల్ ఉన్నట్టుంది. ఇదేమో మామూలు కిచెన్. కిచెన్ చేసి మనుషులు వంట చేసేది. సో ఇది జస్ట్ వెట్ కిచెన్. మేడం ఇత్తడి సామాన్. మళ్ళీ ఇటంతానేమో సందు బట్టలు ఉతకటానికి. సో ఇదేమో డ్రై కిచెన్. ఇది డ్రై కిచెన్ విత్ డైనింగ్ టేబుల్. అంటే ఇక్కడ డైలీ ఇక్కడే తింటాము. బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఓకే మేడం. పిల్లలు ఎంతమంది మీకు? మాకు 3 పిల్లలు. ముగ్గురా? మాకు ఓల్డెస్ట్ అండ్ యంగెస్ట్ బాయ్స్, మిడిల్ ఈజ్ అ గర్ల్. సో ఓల్డెస్ట్ బాబు, యంగెస్ట్ ఈజ్ అ బాయ్, మళ్ళీ మిడిల్ ఈజ్ అ గర్ల్. సో ఒక పాప, 2 అబ్బాయిలు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఎలివేటర్ ఉంది. మెట్లు ఎక్కుదాం. మెట్లే బాగుంటాయి. ఇక్కడ నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఒకసారి మెట్లు ఎక్కి వెళ్దాం మేడం. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ హస్బెండ్ మా చిన్న కొడుకు. ఓ చిన్న కోడలు యశస్విని గారు. యశస్విని చిన్న కోడలు. పెద్ద కోడలు పెద్ద కొడుకు వాళ్ళ డాక్టర్స్ అక్కడ అమెరికాలోనే ఉంటారు. సో కూతురు కూడా డాక్టర్, రేడియాలజిస్ట్. మా హస్బెండ్ ఇంజనీర్. సో మన ఫ్యామిలీ బిజినెస్ లో చేస్తాడు. సో చిన్న కొడుకు చిన్న కోడలు కూడా ఫ్యామిలీ బిజినెస్ లో చేసేవాళ్ళు పొలిటికల్ గా రాకముందు. బిజినెస్. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పాపతోటి ఇండియాకి వచ్చేసారు. మేడం ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఇవన్నీ వీటి గురించి చాలా చెప్పాలి మాకు. అది చూసారు కదా, ఇది చేప. అవును, అంతా ఫిష్ మోడల్. ఫిష్ మోడల్. కార్వింగ్ కూడా చూసారు కదా, చేప స్కిన్. అవును. అంటే వేరే చోట చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారా మేడం వీటిని? ఇది అంటే ఇప్పుడు ఇది కొంచెం డిఫరెన్స్ చూసారు కదా, మాడ్యులర్ తీసుకొచ్చి ఇందులో పెట్టించారు. సో ఇప్పుడు ఇంతవరకు
ఈ పిల్లర్ నుంచి అటు పాటు చేపలు. ఎవరు సెలెక్ట్ చేశారు ఈ డిజైన్? ఎందుకంటే యూనిక్ గా కనిపిస్తోంది. అంటే ఇది అంతకుముందు ఎవరైతే కట్టారో, సో మేము రిమోడలింగ్ మొత్తం హోల్ థింగ్ చేసినప్పుడు ఏం మార్చలేదు. అంటే ఇప్పుడు ఈ స్టేర్ కేస్ స్పెషలీ, ఎందుకంటే ఇది చాలా యూనిక్గా ఉందని ఏదో 2 పీసులు అట్లా పోతే మళ్ళీ రిప్లేస్ చేసి చూపించాం. ఓకే. పిల్లలకు కూడా అంటే మా గ్రాండ్ కిడ్స్ వస్తారు కదా, అవును, వాళ్ళు కింద పడకుండా కూడా సెక్యూరిటీగా ఉంది. ఓ ఇక్కడ ఈ గేట్ వేసేస్తారు అయితే. ఈ గేట్ మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది మేడం? మనవాళ్ళు మీకు 6 చూసారా? 4 6. అందరికి ఇద్దరు. 3 మా కూతురికి, 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు కూతురికి. కొడుకేమో పెద్ద కొడుకేమో ఒక అమ్మాయి అబ్బాయి, చిన్న కొడుకేమో అమ్మల గారికి ఒక అమ్మాయి. ఓహో. సో 2 మనవరాళ్ళు, 4 మనవాళ్ళు. సో ఇదంతా పైన. జిమ్ చేస్తుంటారా మేడం మీరు ఎప్పుడైనా? చేసేదాన్ని మొన్న కాలు ఇరిగినంత వరకు. అయ్యో. ఇప్పుడు మొన్న తెలుసు కదా మీకు, నవంబర్లో నాది స్టేజ్ కొలాప్స్ అయ్యి నాది కాలు ఇరిగిపోయింది. అప్పుడు మీకు ఫ్రాక్చర్ ఏదైనా? మేజర్ ఫ్రాక్చర్. సో ఇక దాని తర్వాత స్టాప్ అయిపోయింది. బట్ యూజువల్గా చేస్తా, అంటే ఇప్పుడే కొంచెం నార్మల్గా నడుస్తున్నాము, ప్లస్ క్యాంపెయినింగ్ లాగా కూడా చేస్తున్నాం కదా, పాలకుర్తి ఊళ్ళో అయిన తిరిగి. సో ఇప్పుడు ఇక్కడ ఇది లాఫ్ట్ ఏరియా, ఇక్కడ కూర్చోవచ్చు మీరు. ఇక్కడ కూడా సిట్ అవుట్ లాగా చాలా బాగుంది. ఈ సోఫా సెట్ మాత్రం ఎక్కడ ఎలా అంటే నాకు రాజుల కాలంలోకి వెళ్ళినట్టుంది మేడం. కూర్చో, చాలా బాగుంది ఇది. సో ఇది ఇక్కడ యూజువల్గా ఎప్పుడైనా టైం ఉంటే మూవీ ఇట్లా చూస్తాం, టీవీ చూడడానికి. ఎందుకంటే కింద కూడా చూడొచ్చు కానీ, బట్ కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటారు మూవీ. మీరు ఇప్పుడు ఇండియాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఖచ్చితంగా నిన్నటికి 2 years. నిన్న వాజ్ మై 2 years యానివర్సరీ. అంటే ఇండియాకి రావడం వేరు, పాలిటిక్స్ లోకి రావడం వేరు. అంటే ఇండియాకి నేను ఓన్లీ అంటే పొలిటికల్గా ఎంటర్ అయింది 2 years అయింది నిన్నటికి. బట్ అంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడు ఎవ్రీ 6 months వచ్చేవాళ్ళము. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్, అంటే ఫిలాంథ్రఫీ వర్క్. సో ఆ వర్క్ ద్వారా మేము ఎవ్రీ 6 months వచ్చేవాళ్ళం. కాకపోతే అంటే ఎవ్రీ 6 months 2 to 3 weeks ఈచ్ టైం ఉండేవాళ్ళం. మా ఇండియా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ పర్మనెంట్గా అయిపోయింది మాకు. ఇంక ఇక్కడే ఉండిపోతారా? డెఫినెట్గా. సార్ ఎక్కడ ఉన్నారు మరి? సార్ అక్కడే ఉన్నారు. సో తను కూడా, మా కొడుకు జాయిన్ అయ్యాడు కార్డియాలజిస్ట్, ఆయన కూడా కార్డియాలజిస్ట్. సో ఆయన జాయిన్ అయ్యి ఇప్పుడు 2 years అవుతుంది ఈ ఆగస్ట్కి. సో కొంచెం ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తను కూడా రిటైర్ అయ్యి వస్తారు. మీ చిన్న బాబు పేరేంటి? యశస్విని గారి హస్బెండ్ పేరు రాజారాం రెడ్డి. మరి ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. తను కూడా వస్తాడు ఇంకొక 1 or 2 monthsలో. మా మదర్ ఉంటారు నాతో పాటు, మా మదర్ కూడా ఇక్కడ ఉంటారు. మీరు మదర్ ఉంటారు ఇక్కడ, యశస్విని గారు. మనవరాలు ఎక్కడ ఉంది? మనవరాలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర స్కూల్కి పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా, అంటే ఇప్పుడు నాట్ అ స్టేబుల్ లైఫ్ కాదు కదా ఇక్కడ. అది ఇక్కడ మేము కాన్స్టెన్సీకి అక్కడికి తిరుగుతాం కదా. సో దానివల్ల తనకి నార్మల్ లైఫ్ ఉండాలని వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెడతాం అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉంటారు మేడం? వాళ్ళు అక్కడ కొత్తపేటలో ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా? లేదు, ఇక్కడ హైదరాబాదే. హైదరాబాద్ కొత్తపేటలో? హైదరాబాద్లోనే కొత్తపేటలో ఉంటారు. అలాగా. అమెరికాలో ఎంత మంచి లైఫ్ కదా మీది, సెటిల్ అయిపోయినట్టే అక్కడ అందరు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్లతో. మరి ఎందుకు వచ్చేసారు మళ్ళీ తెలంగాణకి? అంటే మేము లాస్ట్ 1994 నుంచి ఫిలాంథ్రఫీ వర్క్ చేస్తాను. అంటే ఇప్పుడు మన పాలకుర్తిలో, ప్లస్ ములుగు, నర్సనపేటలో, మళ్ళీ నల్లగొండలో, మళ్ళీ మా మదర్ కాన్స్టెన్సీలో. ఎందుకంటే ఈ ప్లేస్లో సర్వీస్ చేసేటప్పుడు ఎవ్రీ 6 months వచ్చేవాళ్ళము. సో దాంతో ఏంటంటే వీ హ్యావ్ అ కనెక్షన్ విత్ ఇండియా, కనెక్షన్ విత్ పీపుల్. అండ్ ఆఫ్ కోర్స్ మా బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ ఎవరు ఇక్కడ లేరు, అందరు అమెరికాలోనే ఉన్నారు. కాకపోతే అంటే సర్వీస్ ఓరియంటెడ్ వల్ల ఇక్కడికి వచ్చేవాళ్ళము. సో అట్లా కనెక్షన్ విత్ ఫ్రెండ్స్, అంటే ఇమీడియట్ ఫ్యామిలీస్ ఎవరు లేరు ఇక్కడ. మా వారి సైడ్ కానీ నా సైడ్ కానీ అందరూ అమెరికాలోనే ఉంటారు. సో అట్లా రావటం జరిగింది. సో దాంతో ఏంటంటే యూ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ డూయింగ్ సోషల్ సర్వీస్. సో దాంతో పాలకుర్తి అనేది మా వారి కాన్స్టెన్సీ. అంటే ఇప్పుడు మా మామగారు విలేజ్ పాలకుర్తిలో, చెల్లపాలెం అనేది. సో మా అమ్మగారిదేమో మదిర, అంటే మన బట్టి గారిది కాన్స్టెన్సీ. ఖమ్మం జిల్లా? ఖమ్మం జిల్లా. మాది ఆ ఊరే. అవును. మీది ఎక్కడ? ఖమ్మంలో?
ఖమ్మమే ప్రాపర్. మాదేమో ఖమ్మం దగ్గర మధిర బనిగలపాడని. సో అక్కడ సో అట్లా వీఆర్ యూస్ టు డూయింగ్ సర్వీసెస్. దాంతో ఏమైందంటే జస్ట్ అంటే పొలిటికల్లో ఎప్పుడు రావాలనుకోలేదు. సో ఆ పరిస్థితి వచ్చింది, రావాల్సి వచ్చింది. సో అట్లా అంటే ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉండే ఇక్కడికి అంటే అడాప్ట్ అవ్వటము, స్పెషలీ వెదర్. అంటే మా లైఫ్ స్టైల్ కంటే కూడా వెదరు ప్లస్ ఇక్కడ సిస్టమ్ వేరు, అక్కడ సిస్టమ్ వేరు. సో అడాప్టింగ్ టు ద సిస్టమ్, అడాప్టింగ్ టు ద వెదర్. సో అది కొంచెం కష్టమైంది. మళ్ళీ ఫుడ్ అంటే ఫుడ్ కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే స్పెషలీ అంటే నాకు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాను కాబట్టి మా ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉండదు మీకులాగా. ప్లస్ ఆ స్టమక్ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు. సో అయ్యేసరికి కొంచెం ఫుడ్ ఇదంతా ప్రాబ్లం అయ్యాను. బట్ ఇప్పుడు అంతా విత్ ఇన్ ఫస్ట్ 6 months అట్లా పట్టింది. తర్వాత మళ్ళీ రికూపరేట్ బ్యాక్ టు అలవాటు అయిపోయింది. రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? ఎందుకంటే మీరు ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తున్నారు, అమెరికా టు హైదరాబాద్ మీరు వచ్చి వెళ్తూనే ఉన్నారు. కానీ రాజకీయాలు అనేవి చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కడ అటు అత్తగారి వైపు కానీ ఇటు మీ మదర్ సైడ్ కానీ ఎక్కడ కూడా రాజకీయాలతో పెద్ద టచ్ ఉన్నట్లేదు. అంటే మా ఫాదర్ వాజ్ ఇన్ పొలిటికల్. అంటే మా ఫాదరు బనెలపాట్లో ఆల్మోస్ట్ 40 years అనామ సర్పంచ్. ఆ రోజుల్లో చేశారు 1970s. 70s నుంచి ఆల్మోస్ట్ 80s వరకు చేశారు తను. సో ఆ టైంలో ఏంటంటే ఇంట్లో కూడా అంటే పెరుగుతాం కదా, అంటే స్పెషలీ ఇప్పుడు మనకి అస్తం గుర్తులేదు కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నా ఊదడం ఉండేది ఆ టైంలో. సో అప్పుడు మా ఫాదర్ వాజ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు అంటే నాకు అప్పుడు చిన్నదాన్ని కానీ నాకు అంత గుర్తులేదు కానీ బట్ అంటే 11 years వరకు ఇక్కడే ఉన్నాను కాబట్టి తెలుసు. సో అట్లా ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బ్లడ్. ప్లస్ అప్పుడు వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ప్లస్ పాలకుర్తి ప్రజల్ని స్వతంత్రం అంటే ఇట్స్ అ ఫ్రీడమ్, ఐ హ్యావ్ టు గివ్ దమ్ అ ఫ్రీడమ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దమ్ అనే ఉద్దేశంతో రావటం జరిగింది. బట్ కొన్ని థింగ్స్ ఆల్సో హ్యాపెండ్ ఫర్ అవర్ సోషల్ సర్వీసెస్. సో దాంతో ఏంటంటే ఛాలెంజింగ్గా తీసుకొని రావాల్సి వచ్చింది. మిగతా రూమ్స్ అన్ని చూద్దాం మేడం. Yes. ఎందుకంటే మీ ఇల్లు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్ గా ఎమ్మెల్యే గారి ఇల్లు అంటే ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు అంతా ల్యాప్టాప్స్ కదా, మీరు ఇంకా డెస్క్టాప్ వాడుతున్నారా? అంటే డెస్క్టాప్ ఎందుకంటే నాకు కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఏది మన ఐ స్టిల్ వర్క్ ఫర్ మై కంపెనీ ఇన్ అమెరికా అట్ నైట్. ఈవినింగ్ దానికి పని చేస్తాను. అంటే ఈవినింగ్ అంటే 8 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 1-2 వరకు పని చేస్తా, దాన్ని పట్టుకుంటాం. ఎందుకంటే ఐ స్టిల్ హ్యావ్ బిజినెసెస్ కదా అక్కడ అమెరికాలో. అయితే మీరు అటు అమెరికా లైఫ్ స్టైల్, ఇటువైపు ఇండియా లైఫ్ స్టైల్ రెండింటిని అడాప్ట్ చేసుకోవాల్సి లైఫ్ స్టైల్ కాదని వర్క్ మాత్రం అవును. ఎందుకంటే నిద్ర ఇవన్నీ వేరు కదా మేడం అసలు. అవును అంతే. నైట్ డ్యూటీ చేయాలి, డే డ్యూటీ చేయాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్. యాజ్ యూ కెన్ సీ ఇది మా గ్రాండ్ కిడ్స్ ది. ఓకే. కానీ ఇప్పుడు మా గ్రాండ్ కిడ్స్ ఎవరు లేరని ఇది బికేమ్ లైక్ స్టోరేజ్ బెడ్ బాగుంది మాది. సో అట్లా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బాత్. సో ఇది ఇట్లా. మళ్ళీ మీ మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కూడా ఒక బీరువా పెట్టినట్టున్నారు. వస్తూ ఉంటారా మేడం గ్రాండ్ కిడ్స్ ఇక్కడికి? అంటే ఇప్పుడు ఈ రోజు దిగుతారు ఇద్దరు, మా పెద్ద కొడుకు పిల్లలు. సో చిన్న కొడుకు కూతురు ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మా కూతురు వాళ్ళు మొన్న డిసెంబర్లో వచ్చారు ఫర్ ఆల్మోస్ట్ 3 weeksకి. వాళ్ళ 3 పిల్లల్ని తీసుకొని సో వస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒకళ్ళు అంటే సమ్మర్ అంటే వాళ్ళకి రావాలంటే స్కూల్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు సమ్మరో క్రిస్మస్ టైం అప్పుడో రావాలి, క్రిస్మస్ బ్రేక్ అప్పుడు. సో ఇప్పుడు సమ్మర్ బ్రేక్ అప్పుడు పెద్ద కొడుకు పిల్లలు వస్తున్నారు. సో మళ్ళీ అట్లా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇది ఇంకొక బెడ్రూమ్. బాగుంది. ఇది మీరు చూసారు కదా, ఎక్కడైనా కార్వింగ్ ఎక్కడ చూసినా ఒకే టైప్ లో ఉంది మీ ఇంట్లో ఫర్నిచర్. అయితే అన్ని ఇవన్నీ ఇక్కడవేనా హైదరాబాద్ వా? అవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడ మెడ్రాస్లోనే కార్వింగ్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ. సో అక్కడ చేపించి ఇవన్నీ కూడా మెడ్రాస్. సో ఇదొక బెడ్రూము. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్.
మీ హాబీస్ ఏంటి మేడం? నా హాబీస్ గార్డెనింగ్. గార్డెనింగ్. ఇది ఒక బెడ్రూమ్. సో ఇట్లా బాగుంది. ఇప్పుడు ఇది కూడా మీరు చూసారు కార్వింగ్ అంతా. ఎక్కువ గోల్డ్ కలర్, వుడ్ కలర్ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి మీ ఇంట్లో ఎక్కడ చూసినా గానీ. సార్ వచ్చి వెళ్తూ ఉంటారా ఇక్కడికి? అంటే తను ఎవ్రీ 4 to 6 months వస్తారు. సో నేను 4 to 6 months నేను వెళ్ళేసి వస్తా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సింది, కానీ ఇప్పుడు నాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మళ్ళీ ఎలివేటర్ ఇక్కడికి వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి వస్తుంది. కింద ఉన్న లిఫ్ట్ ఉంది కదా, అది ఇక్కడికి వస్తుంది అనమాట. మెట్లు ఎక్కద్దు అనుకున్న వాళ్ళు ఈ లిఫ్ట్ ఎలివేటర్ వాడవచ్చు. కానీ ఇప్పుడు అంత హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగా మెట్లు ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. కానీ మెట్లు ఎక్కుతుంటే దిగుతుంటే ఆ రాయల్ లుక్ కూడా వేరు మేడం. ఏ మాట కామాటే. లిఫ్ట్ లో వస్తే ఆ మజా ఉండదు. ఇంత డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇల్లు కట్టుకొని మళ్ళీ లిఫ్ట్ వాడకూడదు. లిఫ్ట్ మన రిటైర్మెంట్ కి అది. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా గానీ అలాగా పిల్లల్ని వాడనివ్వకపోవడం ఇంకా మంచిది, సేఫ్టీ కూడా. పిల్లలు ఎక్కువ వాడతారు. అవునా? కూతురు పిల్లలు వస్తే వాళ్ళకి ఒక ఫ్యాషన్ అనమాట ఎలివేటర్ లో రావటం పోవటం. అంటే మన ఇంట్లో ఎక్కువ వాడడం కదా, సో ఎక్కడన్నా హోటల్స్ కి అట్లా పోతే ఎక్కుతారు కదా, అందుకోసం అది బాగా యూజ్ చేస్తారు ఇక్కడ వచ్చిన పిల్లలు. ఈ షాండ్లియర్స్ కూడా మీ ఇంటి బ్యూటీని మరింత డబుల్ చేసేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు లాను కూడా ఇంకొక లైట్ ఉంది చూసారా, అది డోమ్ లో. అంటే బాగా హై సీలింగ్స్ ఎక్కువ. మొత్తానికి ఇక్కడ అందరూ ఆడవాళ్లే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పని వాళ్ళు ఇంకా వాళ్ళతోటి మొత్తానికి ఛాలెంజింగ్ లైఫ్ అయితే గడుపుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే వీఆర్ గెటింగ్ యూస్డ్ టు ద ఇండియన్ లైఫ్ స్టైల్. అంతేనా మేడం? అంటే ఇప్పుడు 2 years అయిపోయింది కదా, ఇంకా ఈజీ అయిపోయింది. ఎలా ఉంది పొలిటికల్ లైఫ్? బాగుందా? పొలిటికల్ లైఫ్ బాగుంది. అంటే వి ఎంజాయ్, ఎస్పెషలీ మా పాలకుర్తిలో జనాలు అంటే బాగా వాళ్ళు ప్రేమ చూపించటము, వాళ్ళ అంటే మమ్మల్ని వాళ్ళు మా ఆయనకుండి మమ్మల్ని నడిపించటము. సో అది మంచిగా అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు లవింగ్ అండ్ కేరింగ్ ఆల్సో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి లేని స్వతంత్రము, ఐ కెన్ సీ దట్ ఇన్ దేర్ హ్యాపీనెస్. ఇదేం మళ్ళీ కిందకి పోతుంది, మళ్ళీ కింద నుంచి కూడా ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయా? అంటే కింద పార్టీ ఆఫీస్ ఉంది అనుకున్నాం కదా, పార్టీ కార్యకలాపాలకి వాడుతున్నారు. ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కింద. సో ఇటు నుంచి గరాజ్ లోకి వెళ్ళొచ్చు. ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. స్టోన్స్ తోటి అలాగే ఇప్పుడు అంతా కూడా వీటితోనే కదా లుక్ వచ్చేది, లైటింగ్స్, షాండ్లియర్స్. నాకు మీ ఇల్లు చూడగానే మోడర్న్ గా అనిపించింది, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ గా కూడా అనిపించింది. అవును, 2-3 జనరేషన్స్ కలిపి వాళ్ళ టేస్ట్లు కలిపితే ఎలా ఉంటాయో అలా ఉంది మీ ఇల్లు అనిపించింది బయట నుంచి చూసినప్పుడు. థ్యాంక్ యూ. అంటే దిస్ ఇస్ మోర్ ఆఫ్ కేరళ లుక్. అంటే ఎక్స్టీరియర్ అంతా కేరళ స్టైల్లో, అంటే ఇప్పుడు కొంచెం వరండా లాగా ఉండి పెంకుండి, అది కేరళ స్టైల్. ఇది బాగుంది. ఎక్కువగా మన ఊళ్ళల్లో కూడా ఎప్పుడో ఒక 2-3 జనరేషన్ల ముందు పెంకుతో ఉండేవి పెంకుటిళ్ళు. ఇక్కడే కాదు, మా అమెరికాలో కూడా మా ఇల్లు పెంకుటిల్లే. అంటే ఇట్లా పెంకు ఉంటది, బట్ అది కూడా ట్రెడిషనల్ లాగా ఉంటది. ఇప్పుడు మన ఇట్లా ఎర్ర పెంకు, మీరు మా ఇంటి ఇక్కడ దీని మీద అట్లా చూసారా, అదే అట్లే పెంకుటిల్లు. పెద్దగా హడావిడి లేకుండా అసలు వుడెన్ వర్క్ తోనే మీ ఇంటికి ఎంత కళ తీసుకొచ్చారో చాలా బాగుంది. ఇంకొకటి చూసినప్పుడు నాకు మీ లాన్ చాలా నచ్చింది మేడం. పైగా ఆ లాన్ లోకి రావడానికి ఒకవైపు మెట్లు, ఇంట్లోకి రావడానికి ఒక మెట్లు, చాలా బాగుంది. అండ్ లయన్స్ చూసారు కదా, ఎలిఫెంట్స్, లయన్స్. మా ఇక్కడ ఎట్లయితే ఎలిఫెంట్స్ లైన్స్ ఎట్లయితే ఉన్నాయో, మాకు అమెరికాలో కూడా ఇంటి గేట్ ముందు లైన్సే ఉంటాయి. సో అది ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మా ఫాదర్ వాజ్ పొలిటికల్ అని. సో వాళ్ళ ఇంట్లో ఉండేది బాగా సింహాలు ఉండేవి, అంటే ద్వారానికి, గేట్కి. అట్లా అమెరికాలో కూడా పెట్టించడం. ఓకే. అంటే ఐ ఎంజాయ్ ఆర్కిటెక్ట్ అనమాట. కాదు, ఈ ఇంట్లో సింహాలు శివంగులు ఉంటాయని మీరు సింబాలిక్ గా చెప్పినట్టుగా ఉంది దాన్ని. సో అట్లా. సో ఇంకోటి ఏంటంటే, ఇది పొలిటికల్ జర్నీ అనేది బాగుంది. అంటే మీకు తెలుసు కదా, అంటే నాకు సిటిజన్షిప్ అప్పుడు ప్రయాణికి రాకపోతే దెన్ మా డాటర్ లాని, అంటే మా ఇంట్లో అందరికంటే కూడా యంగెస్ట్
డాటర్ తను యశస్ని. సో తనొక్కతే ఇండియన్ సిటిజన్ మా ఇంట్లో. అందరూ అమెరికన్ అమెరికన్ సిటిజన్స్. సిటిజన్స్. ఎందుకంటే మాకు 3 పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. సో నేను మా హస్బెండ్ అక్కడికి వెళ్ళినా కానీ మేము సిటిజన్షిప్ తీసుకున్నాం, ఎందుకంటే ఫ్యామిలీస్ని తీసుకెళ్ళడానికి. ఆ టైంలో ఏంటంటే నా పెళ్ళైనప్పుడు దిస్ వాజ్ ఇన్ 82. అంటే వేరే దారులు ఏమి లేవు అమెరికా రావటానికి. ఓన్లీ సిటిజన్స్ పెళ్లి చేసుకుంటేనే, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పెళ్లి చేసుకుంటే అమెరికా పోవచ్చు. ఇప్పుడంటే కంప్యూటర్ వరల్డ్ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా వెళ్ళొచ్చు అమెరికాకి. కరెక్టే మేడం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అంతా ఏదో హడావిడి అయిపోతుంది, షాకింగ్ షేకింగ్ డెసిషన్స్ అని చెప్పి అక్కడున్న మన వాళ్ళు కొంత టెన్షన్ గానే ఉన్నారు, మన ఇండియన్స్. ఇక్కడ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలంటే భయపడుతున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు విజిటర్స్ అయితే ప్రాబ్లం లేదు, కాకపోతే అంటే స్టూడెంట్ వీసాలు, వేరే ఫ్యామిలీ వీసాలు ఇవ్వటానికి మచ్ మోర్ స్క్రీనింగ్ అండ్ మచ్ మోర్ టైట్నింగ్. సో అక్కడేమో H1 మీద ఉన్నప్పుడు అప్పుడు ఈజీగా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు H1 మీద ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే చాలా మంది H1 ఉన్నోళ్ళకి జాబ్స్ ఇవ్వడం కూడా కష్టం అవుతుంది. సో ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెము అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటాము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అంతకుముందు ఏంటంటే స్టూడెంట్ వీసా అయిపోయినా కానీ జాబ్ వచ్చేదాకా ఉండి ఇల్లీగల్గా అయినా కానీ తెచ్చుకున్నారు తర్వాత. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ వీసా అయిపోవడంతో పంపించేసేస్తున్నారు, అన్లెస్ యూ కమ్ ఆన్ డిఫరెంట్ వీసా. ఒక ఇల్లు అంటే మీరిచ్చే నిర్వచనం ఏంటి మేడం? ప్రతి మనిషికి ఇల్లు, గూడు అనేది కంపల్సరీ. ఇప్పుడు మీ ఇల్లు, మీ హోమ్ టూర్ చేసి వచ్చాం కదా, మీ అభిప్రాయం ఏంటి మనకుండే ఒక సొంత ఇంటి మీద? అంటే ఇల్లు అనేది కాదు, ఇంట్లో ఇల్లాలు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో ఉన్న మనుషులు వెరీ ఇంపార్టెంట్. అంటే ఇల్లు ఓన్లీ దిస్ ఇస్ అ టెంపరీ. అంటే ఇంట్లో ఉన్న మనుషులు ఎంత మంచా, ఎంత పెద్ద హార్ట్ ఉన్నదా లేదా అంటే వాళ్ళకి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద ఇళ్ళు ఉంటాయి, చిన్నిళ్ళు ఉంటాయి, కానీ పెద్ద ఇళ్ళు ఏంటంటే ఇట్ గివ్స్ అ మోర్ లగ్జరీ ఫర్ ద లైఫ్ స్టైల్, బట్ ఇట్ డస్ నాట్ చేంజ్ ద హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు మంచి ఉంటే మంచి చేంజ్ అవుతుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము అడగగానే మీ హోమ్ టూర్ చేసి మా అందరికీ మీ ఇంట్లో ఉన్న విషయాలన్నీ, విశేషాలన్నింటినీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.